అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన నాట్యశాస్త్రాన్ని 4వ సెమిస్టర్‌లో భాగంగా మనం పునశ్చరణ చేసుకుంటున్నాం అండి. దాంట్లో భాగంగా ఇవాళ మనం శాంతరసం గురించి మాట్లాడుకోబోతున్నాం. నిన్నటి వరకు మనకు భరతముని ప్రకారంగా ఉన్నటువంటి 8 రసాలు కూడా మనం పూర్తిగా చూడటం జరిగింది. దాని తర్వాత శాంతరసాన్ని కూడా దీనిలోకి కలపడం, దానికి స్థాయి భావంగా శమం గురించి చెప్పడం. ఈ రోజు నుంచి మనం ఈ శాంతరసం గురించి కొంత వివరణ చేసుకొని, తర్వాత పాఠంలోకి కూడా మనం ప్రవేశిద్దామండి. ముందుగా ఇప్పుడు శాంతరసం గురించి కొంత విశ్లేషణాత్మకంగా చూద్దాం. ఈ శాంతరసానికి ముందు ముఖ్య రసం సార్ శృంగారం వస్తుంది సార్ మరలా శాంతరసం చూపించండి. శాంతరసం ఈ శాంతరసానికి స్థాయి భావం శమము అంటే నిర్వేదం. పోషక రసాలు కరుణ, భక్తి, అద్భుత రసాలు. విరోధి రసం రౌద్ర, వీర, శృంగార, భయానక రసాలు. రసవర్ణం కుంద పుష్పవర్ణం అంటే మల్లె పువ్వు వంటి తెల్లని రంగు కలిగింది. ఇక రసదేవత శ్రీమన్నారాయణుడు. గుణము ప్రసాద గుణము, నిర్మలంగా చదవగానే అర్థమయ్యే రీతిలో ఉండటం. వృత్తి సాత్వతి వృత్తి, సత్వగుణ ప్రధానం కావటం చేత. ఇక రీతి వైదర్భి రీతి, సుకుమారంగా సులభ సమాసాలు కలిగినటువంటిది ఈ వైదర్భి రీతి. ఇక్కడ విభావం, విభావం అంటే కారణం. అయితే ఈ విభావాలు మనం 2 రకాలుగా చూస్తాం. ఆలంబన విభావము, ఉద్దీపన విభావము. ఆలంబన విభాగంలో మనం పరమాత్మ యొక్క చింతన, వేదాంత తత్వాలు, పుణ్యక్షేత్రాలు, పవిత్రమైన ఆశ్రమాలు, సద్గురువులు ఇత్యాదులన్నీ కూడా ఆలంబన విభావాలుగా చెప్తాం. ఇక ఉద్దీపన విభావం సత్సంగం, పురాణ పఠనం, ఏకాంతం, ప్రకృతి ప్రశాంతత, సంసారంలోని అశాశ్వతను గ్రహించుట ఇత్యాదులన్నీ కూడా ఉద్దీపన విభావాలు అవుతాయి. ఇక అనుభావం, విభావాన్ని కారణం అనుకున్నాం, అనుభావాన్ని కార్యం అంటున్నాం. కళ్ళు మూసుకొని ధ్యానం చేయటం, ముఖంలో ప్రశాంతత, సాత్వికమైన మాటలు, అహింసా మార్గము, ఇంద్రియ నిగ్రహం ఇత్యాదులన్నీ కూడా అనుభావాలుగా ఉంటాయి. ఇక వ్యభిచారి భావాలు ధృతి అనగా ధైర్యం, నిర్వేదం అనగా వైరాగ్యం, హర్షం అనగా ఆత్మానందం, మతి అనగా స్థిర బుద్ధి, స్మృతి ఇత్యాదులన్నీ వ్యభిచారి భావాలు. ఇక శాంతరస రకాలు ఎన్ని? శాంతరసం ముఖ్యంగా ఏకైకమైనటువంటి నిశ్చల స్థితిలో ఉంటుందండి. కానీ కొంతమంది ప్రముఖ అలంకారికుల దృష్ట్యా వ్యక్తుల మానసిక స్థితిని బట్టి, వారు పొందేటువంటి వైరాగ్యాన్ని బట్టి దీన్ని 2 రకాలుగా చెప్పటం జరిగింది. అందులో ఒకటి ఉపశమ శాంతము. ఇది ఇంద్రియ నిగ్రహం ద్వారా మనసుని అదుపులో ఉంచుకోవటం వల్ల కలిగేటువంటి శాంతి. దీన్ని మనం ఉపశమ శాంతి అన్నాం. ఇక రెండవది జ్ఞాన శాంతము. ఆత్మజ్ఞానము లేదా పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడం ద్వారా కలిగేటువంటి అత్యున్నత శాంతినే జ్ఞాన శాంతము అంటున్నాం. అయితే ఈ ఉపశమ శాంతానికి, జ్ఞాన శాంతానికి వివరణ చెబుతూ, ఒక రాజు రాజ్యభోగాలను అనుభవిస్తూనే వాటి పట్ల మమకారం లేకుండా నిశ్చలంగా ఉండటం. దీనికి మనం భీష్మ పితామహుడు, ధర్మరాజు ఇత్యాదులు ఉదాహరణగా ఇక్కడ చెప్తూ ఉంటారు. ముఖ్యంగా మహాభారతంలోని శాంతి పర్వంలో ధర్మరాజు యొక్క స్థితిని ఉపశమ శాంతానికి ఉదాహరణగా చెప్తాం. ఇక జ్ఞానశాంతం, అసలు కోరికలే లేని స్థితి జ్ఞానశాంతం. ఆత్మజ్ఞానము లేదా పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవటం ద్వారా కలిగేటువంటి అత్యున్నత శాంతే జ్ఞానశాంతం అంటే. ఈ జగత్తంతా అశాశ్వతం, ఆత్మ మాత్రమే సత్యం అనేటువంటి జ్ఞానం కలగటం వల్ల కలిగేటువంటి సహజమైన శాంతి ఏదైతే ఉంటుందో అది జ్ఞానశాంతము. అయితే దీనికి ప్రయత్నంతో ఎటువంటి పని లేదు. జ్ఞానం కలగగానే శాంతి అనేటువంటిది దానంతట అదే వస్తుంది. ఉదాహరణకు రమణ మహర్షుల వారు, బుద్ధుడు ఇటువంటి మహానుభావులు ఉన్నటువంటి స్థితి. క్లుప్తంగా మాట్లాడుకుంటే ఉపశమ శాంతం అనేటువంటిది ఉపశమ శాంతము అనేటువంటిది ఇంద్రియ నిగ్రహం కారణము, ప్రయత్నపూర్వక ప్రశాంతత దీని యొక్క స్థితి. ఇక జ్ఞానశాంతము ఆత్మ సాక్షాత్కారము దీనికి కారణమవుతే
సహజమైన శాశ్వత ప్రశాంతత దీని యొక్క స్థితి. ప్రాచీన కవుల్లో శాంతరసాన్ని ఎక్కువగా ఋషులు, మునులు లేదా మోక్షాన్ని కోరుకునేటువంటి నాయకుల పాత్రల ద్వారా దీన్ని ప్రదర్శించటం జరిగింది కనుక, దీనికి ఉదాహరణగా మనం ధర్మరాజుని చెప్పుకోవటం జరుగుతుంది. ఇప్పుడు మనం శాస్త్రబద్ధంగా అసలు ఏం చెప్పారు, ఇప్పటి వరకు మనం ముందుగా అసలు ఈ శాంతరసానికి ఉన్నటువంటి భావం ఏమిటి అనేది మనం ఇక్కడ చూడటం జరిగింది. ఇప్పుడు ముందుగా గ్రంథం మనకు మూలంతో ఏ రకంగా మనకు చెప్పారో ముందు దాన్ని చూసి తర్వాత ఈ ఉదాహరణలోకి రావడం జరుగుతుందండి. ముందు దాన్ని చూద్దాం. అధ శాంతో నామ సమస్థాయి భావాత్మక. శాంతరసానికి స్థాయి భావం శమం. సతు తత్వజ్ఞాన వైరాగ్య ఆశయసుత్యాదిభి విభావై సముత్పద్యతే. ఇక్కడ విభావాల గురించి మాట్లాడుతున్నాడు. శాంతరసం మోక్ష మార్గంలో ప్రవర్తింపజేస్తుంది. అది తత్వజ్ఞానము, వైరాగ్యము, అంతఃకరణ శుద్ధి ఇత్యాదులైన విభావాల చేత పుడుతుంది. తస్య యమ నియమ అధ్యాత్మ ధ్యాన ధారణ ఉపాసన సర్వభూత దయా లింగ గ్రహణాదిభి అనుభావై అభినయ ప్రయోక్తవ్య. ఇక్కడ మనకు అనుభావాల గురించి చెబుతూ యమ నియమ ఆత్మతత్వ ధ్యాన ధారణ ఉపాసనములు, సర్వభూతముల యందు దయా లింగగ్రహణము అంటే వైరాగ్య చిహ్నాలైనటువంటి కాషాయ వస్త్రాదుల గ్రహణము ఇత్యాది అనుభావాల చేత శాంతరసాభినయం ప్రయోగించాలి. వ్యభిచారిణక్షాస్య నిర్వేద స్మృతి ధృతి సర్వాశ్రమ శౌచ స్తంభ రోమాంచాదాయ. ఇక్కడ వ్యభిచారి భావాల గురించి చెప్తున్నాడు. ఇక్కడ నిర్వేదము, స్మృతి, ధృతి, సర్వాశ్రమ శుచిత్వము, స్తంభము అంటే అన్ని ఆశ్రమాలలోనూ శుచిత్వాన్ని కలిగి ఉండటము, రోమాంచము మొదలైనటువంటి అన్నీ కూడా ఇక్కడ మనం వ్యభిచారి భావాలుగా చెప్పడం జరిగింది. ఇక్కడ యమాలు అంటున్నాం. ఈ యమాలు అన్నవి ఏమిటి? తత్ర హింసా సత్యాస్తేయ బ్రహ్మచర్య పరిగ్రహాః యమాః. ఇది మనం యోగసూత్రం చదువుకుంటున్నప్పుడు పతంజలి యోగ దర్శనంలో మనం చదివామండి. అహింస, సత్యము, పరుల సొత్తు హరించకపోవటం, బ్రహ్మచర్యము, ధనాదులు కూడబెట్టకపోవటం ఇత్యాదులన్నీ కూడా మనం యమాలుగా చదువుకున్నాం. ఇక నియమాలు శౌచ సంతోష తపస్వాధ్యాయేశ్వర ప్రణిధానాన్ని నియమః. ఈ పతంజలి యోగ సూత్రంలో మనం పవిత్రత్వము, తర్వాత సంతృప్తి, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము ఇవన్నీ కూడా నియమాలుగా చూసాము. దేశబంధ చిత్తస్య ధారణ తత్ర ప్రత్యయైకతానతా ధ్యానం. ఇక్కడ ధ్యానం గురించి చెప్పాడు. ఏదైనా ఒక వస్తువునందు మనసు నిలపబడిందో దాన్నే నిరంతరం జర్తించటమే ధ్యానము అన్నాడు. మోక్షాధ్యాత్మ సముత్థ తత్వజ్ఞానార్థహేతు సంయుక్త నహి శ్రేయసోపదిష్ట శాంతరసో నామ సంభవంతి. మోక్షాన్ని గురించి, ఆధ్యాత్మ విషయాలను గురించి చింతన చేత పుట్టేది, తత్వజ్ఞానానికి ఉపయోగించే హేతువులతో కూడినది, మోక్ష మార్గం చూపే మహాత్ముల చేత ఉపదేశించబడనిది అయిన శాంతరసం అనేది సంభవిస్తుంది. ఇది అసంభవము కాదు. బుద్ధీంద్రియ కర్మేంద్రియ సంరోధాధ్యాత్మ సంస్థితోపేత సర్వప్రాణి సుఖహిత శాంతరసో నామ విజ్ఞేయ. ఈ బుద్ధీంద్రియ కర్మేంద్రియాలను అదుపులో పెట్టుకొని ఆత్మయందే స్థిరంగా నిలిచిన వారి చేత రూపొందింపబడేది, పొందబడేది సకల ప్రాణులకు సుఖకరము, హితము అయినది శాంతరసంగా తెలియదగినది. న ఎత్ర దుఃఖం న సుఖం న ద్వేషో నాపి మత్సరః సమః సర్వేషు భూతేషు సశాంతః ప్రథితో రసః. దేనిలో దుఃఖం గాని, సుఖం గాని, ద్వేషం గాని, అసూయ గాని ఉన్నదో, అన్ని ప్రాణుల విషయంలోనూ సమత్వ బుద్ధి ఉంటుందో అట్టి శాంతము అనే రసం ప్రసిద్ధమైనది. భావావికారాహరత్యాద్యాః శాంతస్తు ప్రకృతిర్మతః వికారః ప్రకృతేర్జాతః పునస్తత్రైవ లీయతే. ఈ రతి మొదలైనటువంటి భావాలు, వికారాలు, వికృతులు శాంతం నుండి పుట్టిన కార్యాలు. శాంతమైతే వాటన్నింటికీ ప్రకృతి. ఇందుకు కారణం ప్రకృతి నుండి జనించిన వికారం మళ్ళీ దానిలోనే లీనమైపోతుంది.
స్వం స్వం నిమిత్తమాసాద్య శాంతాద్భావః ప్రవర్తతే పునర్న మిత్రాపాయే చ శాంత ఏవోపనీయతే. ఆయా నిమిత్త కారణం వల్ల శాంతరసం నుండి రత్యాది భావాలు పుడతాయి. నిమిత్తం తొలగిపోగానే తిరిగి అవి శాంతంలోని అణిగిపోతాయి అని ఇక్కడ మనకు చెప్పి, ఏవమేతే రసాజ్ఞేయా స్పష్టో లక్షణలక్షితాః ఉత ఊర్ధ్వం ప్రవక్ష్యామి భావానామపి లక్షణం అని చెప్పి, ముందుగా మనం 8 రసాల గురించి తెలుసుకున్నాము. ఇలా వేరువేరుగా లక్షణాలను తెలుసుకోదగినది. ఇలా మనకు వివరణ చెప్పిన తర్వాత మిగిలిన అంశాలను కూడా భావాల వైపు కూడా వెళుతాను అని చెప్పి, ఇక్కడ రసాల గురించి మనకు 8 చెప్పిన తర్వాత ఈ శాంతరసాన్ని గురించి కూడా ఈయన పూర్తిగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ శాంతరసానికి మనం ప్రకృతంలో ఒక ఉదాహరణ శ్లోకంతో దీన్ని చూసేటువంటి ప్రయత్నం చేద్దామండి. మనం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని నిత్యం చాలామంది పారాయణ చేస్తూనే ఉంటారు. దీనిలో శాంతరసానికి సంబంధించినటువంటి అత్యంత అద్భుతమైన ధ్యాన శ్లోకం మనకు కనిపిస్తూ ఉంటుంది. భగవత్ స్వరూపాన్ని వర్ణిస్తూనే అది మనసులో పరమశాంతిని ఎలా నింపుతుందో ఈ శ్లోకం మనకు వివరిస్తుంది. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శాంతాకారం, పరమ ప్రశాంతమైన ఆకారం కలిగినవాడు, భుజగశయనం, ఆదిశేషునిపై శయనించి ఉన్న ఏమాత్రం చెలించని నిశ్చల స్థితి కలిగినవాడు, పద్మనాభం, నాభియందు పద్మము కలిగినవాడు, సృష్టికి మూలమైనవాడు, సురేశం, దేవతలకు ప్రభువు, విశ్వాధారం, ఈ సమస్త విశ్వానికి ఆధారం, గగన సదృశం, ఆకాశం వలె నిర్మలమైనవాడు, అనంతమైనవాడు, మేఘవర్ణం, మేఘం వంటి నీల మేఘశ్యాముడు, శుభాంగం, మంగళకరమైన అవయవాలు కలవాడు, లక్ష్మీకాంతం, లక్ష్మీదేవికి ప్రియమైనవాడు, కమలనయనం, పద్మాల వంటి కన్నులు కలిగినవాడు, యోగి హృద్ధ్యానగమ్యం, యోగుల హృదయాల్లో ధ్యానం ద్వారా మాత్రమే లభించేవాడు, భవభయహరం, సంసారమనే భయాన్ని పోగొట్టేవాడు, సర్వలోకైకనాథం, సర్వలోకాలకు ఏకైక ప్రభు అయినటువంటి ఆ విష్ణువుకి వందనం అని ఇక్కడ వివరణ చేసి చెప్పిన తర్వాత రస విశ్లేషణ మనం భరతముని ప్రకారంగా చూద్దామండి. స్థాయి భావం శమము. పరమాత్మ రూపాన్ని స్మరించగానే మనసు నిశ్చలమవటం. దీనిలో విభావాలు చూస్తే కారణంగా ఆలంబనా విభావం నిర్గుణ సగుణ రూపాల కలిగికైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు. ఇక ఉద్దీపనా విభావం భగవంతుని అనంతత్వం, అంటే గగన సదృశం అని చెప్పాం. ఇదే యోగుల ధ్యాన స్థితి అండి. ఇక అనుభావము కార్యం ఏమిటి? భవభయం, ఈ సంసార భయం తొలగిపోవటం, మనసులో ప్రశాంతత కలగటం. ఇక వ్యభిచారి భావ, ధృతి, మతి, నిర్వేదం. ధృతి అనగా స్థిరత్వం, మతి అనగా భగవంతునిపై ఏకాగ్రత, నిర్వేదం అనగా లౌకిక భయాల నుండి విముక్తి పొందటం. ఇక సాత్విక భావం, ఇది నిర్వికార స్థితి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన శేషతల్పం మీద ఉన్నప్పటికీ కూడా చెలించినటువంటి స్థితిలో ఆయన ఉన్నాడు. ఇక్కడ మనము ఈ శ్లోకాన్ని చూసినప్పుడు కేవలం భక్తిపరంగానే కాకుండా యోగం మరియు తత్వశాస్త్ర పరంగా కూడా మనకు ఈ శాంతరసంలో పరిచయం చేసిన ఈ శ్లోకంలో ఉందండి. పంచభూతాల సమన్వయాన్ని దీన్ని పరిచయం చేస్తూ రావటం జరిగింది. పంచభూతాలలో మనకు ఆకాశ, వాయు, అగ్ని, జల, పృథ్వీలు మనం చదువుకున్నవే. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. ఇందులో ఆకాశం గగన సదృశం అన్నాడు, వాయువు విశ్వాధారం అన్నాడు. ఈ గగన సదృశం అంటే ఆకాశం అంతటి వాడు అని మనకు చూపించాడు. ఇక తరువాత వాయువు విశ్వాధారంగా చెప్పాడు. ప్రాణవాయువు వలె జగత్తుకు ఆధారమైనటువంటి వాడు అని ఇక్కడ చెబుతూ వచ్చాడు. అగ్ని పద్మనాభం, సృష్టికి కారణమైన తేజస్సు ఇక్కడ అర్థం. జలము మేఘవర్ణం, నీటితో నిండిన మేఘం వంటి రంగు. ఇక పృథ్వీ,
అనగా భూమి. దీన్నే శుభాంగము, మంగళకరమైన రూపము, ఆకారంగా ఇక్కడ చెప్పాడు. ఆదిశేషుడు 1000 పడగలతో ఉంటాడు. ఈ 1000 పడగలు మనిషిలో కలిగేటువంటి 1000 రకాల ఆలోచనలకు ఇక్కడ ప్రతీకగా చెప్పాడు. సంపదలు ఉన్నా కూడా పద్మంలా వికసించిన మనసుతో ఉండటమే ఇక్కడ నిజమైనటువంటి శాంతి. భయాన్ని హరించే శక్తి కేవలం శాంతికే. ఇక్కడ శాంతి అనే శబ్దానికి విష్ణుమూర్తి అని అర్థం అండి. అందువల్ల ఆ శాంతి తత్వాన్ని ఇచ్చేటువంటి శక్తి విష్ణువుకే ఉంది కనుక భవభయహరం అని అభయముద్ర ఇక్కడ చూపించడం జరిగింది. ఈ శ్లోకం చదివినప్పుడు కానీ చూసినప్పుడు కానీ మన మనసులో నీలమేఘం మరియు పాల సముద్రం అనే శబ్దాలు మెదులుతాయండి. ఇక్కడ గమనిస్తే ఈ నీలము, తెలుపు అనేటువంటి వర్ణాలు మనిషిలో ఉండేటువంటి మానసిక ఒత్తిడిని తగ్గించి శాంతిని ప్రసాదిస్తాయి. అందుచేతే దీనిని శాంతరస ప్రధాన శ్లోకంగా కూడా చెప్పడం జరుగుతుంది. ఇలా మనం ప్రకృతంలో కూడా ఉదాహరణను తీసుకొని ఇప్పటి వరకు శృంగార రసంతో మొదలుపెట్టుకొని ముందుగా అక్కడ మనం అద్భుత రసం వరకు, తర్వాత క్రోడీకరించబడిన ఈ శాంతరసాన్ని కూడా కలుపుకొని ఇవాళతో మనం రస ప్రకరణాన్ని పూర్తి చేసుకోవటం జరిగిందండి. ఇక్కడికి మనకు 9 రసాలు కూడా మనం పూర్తిగా చదువుకున్నాం. దీని తర్వాత పరిచయం చేసిన తర్వాత మనం రస నిష్పత్తి అంటే ఏమిటో తెలుసుకున్నాము. ఈ రసం అనేటువంటిది ఎలా నిష్పన్నమవుతుందని తెలియజేస్తూ దానిలో భాగంగా దాని తర్వాత విభావానుభావ వ్యభిచారి భావ సంయోగాది రస నిష్పత్తి అని చెప్పి మనకు అక్కడ పరిచయం ముందుగానే చేశాడు. అయితే ఈ రస నిష్పత్తి అంటే ఏమిటి? దీని యొక్క వివరణ చాలా ముఖ్యమండి. ఈ 6వ అధ్యాయంలో దీనికి ఒక విశిష్టమైన స్థానం ఉంది అని మనం చెప్పాలి. భరతముని నాట్యశాస్త్రం రచించడం ఒక ఎత్తు అయితే అందులో ఈ 6వ అధ్యాయంలో ముఖ్యంగా ఈ రస నిష్పత్తికి సంబంధించిన ఈ రస సిద్ధాంతం చాలా ప్రాముఖ్యతను పొందిందని మనందరికీ తెలుసు. అది మనందరం కూడా చదువుకోవడం జరిగింది. ఇప్పుడు వీటిల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి భావాలను ఏ విధంగా చెప్పారు. ఇప్పటి వరకు రసము అంటే ఒక్కొక్కరి యొక్క భావజాలాన్ని అంటే ఇంత లోతుగా మనం తెలుసుకోలేదు. కానీ రసం అంటే ఏమిటి, భావాలు అంటే ఏమిటంటూ నాట్యవేద సంగ్రహ రూపంగా ఒక్కొక్క అంశాన్ని మనం క్రోడీకరించి తర్వాత వాటి యొక్క ప్రకరణాలను మనకు పరిచయం చేస్తూ అసలు రసంలో లక్షణ సూత్రంలో రసాన్ని ఎట్లాగా మనకు పరిచయం చేశాడు అని చెప్పి ఒక్కొక్క వేదంలో దాని యొక్క పరిచయాన్ని మనకు చూడటం కూడా జరిగింది. ఇప్పుడు ఈ రస నిష్పత్తి మీద ఏదైతే సంయోగాది రస నిష్పత్తి అని చెప్పాడో ఆ రస నిష్పత్తికి సంబంధించి అనేక వాదాలు మనకు వినపడటం జరిగింది. వాటిని గురించి ఇప్పుడు కొంచెం మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. భారతీయ కావ్యశాస్త్రంలో రస నిష్పత్తికి ఉన్నటువంటి ప్రాధాన్యత అంతా ఇంత కాదండి. రస వివేచన అనేటువంటిది మనకు కేవలం రస నిష్పత్తి నుంచే ప్రారంభం కావటం జరుగుతుంది. దీనికి కారణం ఏమిటి అంటే భరతముని రస స్వరూపాన్ని గురించి కాకుండా రస నిష్పత్తిని గురించి వ్యాఖ్యానం చేయటం దీనికి ముఖ్యమైన కారణంగా చెప్తాం. తత్ర విభావానుభావ వ్యభిచారి సంయోగాద్ రస నిష్పత్తి అని ముందే పరిచయం చేశాడు మనకి. ఈ సూత్రంలో సంయోగము, నిష్పత్తి అనేటువంటి 2 పదాలకు అర్థం మనకు అస్పష్టంగా ఉంది. ఈ 2 పదాలను ఆధారంగా చేసుకొని తర్వాత కాలంలో వచ్చినటువంటి ఆచార్యులు చాలా గంభీరమైన శాస్త్ర చర్చను చేసిన తర్వాత వాటి మీద భరతుడు తాను స్వయంగా ఈ నిష్పత్తి శబ్దానికి చేసిన వ్యాఖ్య ఏమిటో చూద్దాం ఇప్పుడు. యథాహి నానావ్యంజనౌషధి ద్రవ్య సంయోగాద్ రస నిష్పత్తిర్భవతి యథాహి గూఢాదిభిర్ద్రవ్యైర్వ్యంజనైరోదిభిశ్చ షాడవాదయో రసా నిర్వర్తయంతే తదా నానాభావోపగతా అపి స్థాయినో భావా రసత్వమాప్నువంతి. ఇక్కడ మొదట ఉపవాక్యంలో రసం ఉత్పన్నమవుతుందని, రెండవ దాంట్లో రసాలు తయారవుతాయని, మూడవ దాంట్లో రసత్వాన్ని పొందుతాయని 3 పరస్పరం సంబద్ధమైనటువంటి క్రియలు ప్రయోగించబడ్డాయి. వీటి ఆధారంగా నిష్పత్తి శబ్దానికి అర్థం మనం తయారు కావటం, స్వరూపాన్ని పొందటం, ఇది సామాన్య పారిభాషికంగా మనం కాకుండా కోశార్థంగా మనం కోశంలో చూసుకునేటువంటి అర్థంగా మనకి ఇక్కడ చూపించాడు. నిశ్శేషంగా స్థితిని పొందేలాగా లేదా
నిశ్శేషంగా స్థితి అయ్యే భావం అవటం లేదా స్థితిని పొందటం, అస్తిత్వాన్ని పొందటం ఇత్యాది అర్థాలన్నీ కూడా మనకి కోశార్థంగా చెప్పాడు. ఇక సంయోగ శబ్దానికి ఇంకా స్పష్టం చేస్తూ భరతుడు చేసినటువంటి వ్యాఖ్య. యథాహి నానా వ్యంజన సంస్కృతమన్నం భుంజానా రసానాస్వాదయంతి సుమనసః పురుషాః హర్షాదిశ్చప్యధిగచ్చంతి తదా నానాభావాభినయ వ్యంజితాన్ వాంగ్సత్వోపేతాన్ స్థాయీ భావానాస్వాదయంతి సుమనసః ప్రేక్షకాః హర్షాదిత్యాదిగచ్చంతి అని ఇక్కడ చెప్తున్నాడు. ఎలా అయితే నానా వ్యంజనాలతో సంస్కరించబడిన అన్నాన్ని భుజిస్తున్న ప్రసన్న చిత్తం కలిగిన పురుషులు రసాలను ఆస్వాదిస్తూ హర్షాదులను అనుభవిస్తున్నట్లే ప్రసన్న చిత్తంతో కూడుకున్న ప్రేక్షకులు కూడా వివిధ భావాల ద్వారా అభినయాల ద్వారా వ్యంజితములైనటువంటి వాచిక ఆంగిక సాత్వికాభినయాలతో కూడుకున్నటువంటి స్థాయి భావాలను ఆస్వాదిస్తారు. తద్వారా హర్షాధికాలను కూడా పొందుతారు. ఇక్కడ మనకు ద్రవ్య వ్యంజన ఔషధులతో సంయోగం కలిగినప్పుడు ఈ షాడవాది భోజ్యరసాలు ఏ విధంగా తయారవుతాయో అదేవిధంగా విభావ అనుభావ వ్యభిచారి భావాలతో స్థాయి భావ సంయోగం కలిగినప్పుడు నాట్యరసాలు అనేటువంటివి తయారవుతాయి లేదా సిద్ధించటం జరుగుతుంది. కాబట్టి భరతుడు వాక్యానుసారంగా ఈ సూత్రానికి చెప్పినటువంటి అర్థం ఏమిటంటే విభావానుభావ వ్యభిచారి భావాలతో స్థాయి భావం సంయోగం వల్ల రసం సిద్ధిస్తుంది. ఇలా ఆధారభూతమైన తత్వం ఏమిటి దీనికి అని అంటే స్థాయి భావం. అది విభావాలతో మారినప్పుడే అది రససిద్ధిగా మారుతుంది. సంయోగానికి అర్థం ఇక్కడ ఏమిటంటే సంసర్గం. అక్కడ సిద్ధికి మనం రెండు అర్థాలు చెప్పాం. ఒకటి ఉత్పత్తి లేదా అభావం. ఇక్కడ భావకల్పన ఒకటైతే రెండవది నిర్మితి. రసప్రసంగంలో భరతుడు మాటిమాటికి ఉత్పత్తి శబ్దాన్ని మనకు ఇక్కడ ప్రయోగించినా ఇది దృష్టాంతం వల్ల అది కేవలం ఔపచారికంగా మాత్రమే అని ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు. అది అభావంలో భావ సృష్టిని సూచించేది కాదు అని చెబుతూ ఇక నిర్మితి అంటే సాధనాల సంయోగంతో చేసేటువంటి నవరూప నిర్మాణము. అది ఆధారభూతమైన ఉపకరణాల ద్వారా పరిమితి అయినప్పటికీ కూడా అంటే ఆ పరిణామం చెందినప్పటికీ కూడా పరిణితి అయినప్పటికీ వాటికంటే భిన్నమైనటువంటి రస నిష్పత్తికి ఆ అర్థమే భరతుడికి అంగీకారయోగ్యమైంది కనుక ఇక్కడ రసము అనగా కొత్తగా సృష్టించే పదార్థము కాదు. తథా నానా భావోపగత అపి స్థాయినో భావ రసత్వం ఆప్నువంతి అని చెప్పాడు. ఇక్కడ ఏదైతే భావాదులతో ఉపగతమై స్థాయి భావాలే మనకు రసాలు అవుతున్నాయి. రసానికి ఆధారం స్థాయి భావమే. అదే రసరూపంలో ఇక్కడ పరిణమిస్తుంది కనుక రసరూపంలో ఏ పదార్థ సృష్టి ఇక్కడ జరగటం లేదు. ఈ ఉన్నటువంటి స్థాయి భావరూపమైన పదార్థమే ఇతర ఉపకరణాల సహకారంతో నవీనమైన రూపాన్ని ఇక్కడ ధరిస్తోంది. ఇక్కడ నిర్మితికి నూతన సృష్టి అనేటువంటి అర్థం లేదు. సంస్కారాది క్రియలతో వ్యంజనాది పదార్థాల సంయోగంతో నవరూప ప్రాప్తి ఏదైతే ఉందో దానికి ఇక్కడ అర్థాన్ని మనం చెబుతున్నాడు. ఇక నిష్పత్తి పదానికి భరతుడికి అంగీకార యోగ్యమైన అర్థం ఇదేనేమో అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు పరిచయం చేస్తూ రస సిద్ధాంతంలో రస సంఖ్య రస భావాలు అనే వాటిని మనం తెలుసుకున్న తరువాత రససూత్రాన్ని భరతపుని నాట్యశాస్త్రంలో ఏ విధంగా చెప్తాడు అని అన్నప్పుడు మనం ఇప్పుడు అనుకున్నట్టుగానే విభావానుభావ వ్యభిచారి సంయోగాది రస నిష్పత్తి అని ముందుగానే మనకు రసలక్షణ సూత్రం దగ్గర పరిచయం చేసినప్పుడు వీటన్నిటి కలయిక వల్ల విభావానుభావ వ్యభిచారి భావాలైనటువంటి కలయిక వల్ల సంయోగం వల్ల రస నిష్పత్తి కలుగుతుంది అని చెప్పాడు. ఇదే మాటను మనం దశరూపకంలో కూడా ధనంజయుడు మాట్లాడటం విన్నాం. విభావైరనుభావైశ్చ సాత్వికైర్వ్యభిచారిభిః ఆనీయమానః స్వాదుత్వం స్థాయి భావో రసస్మృతః అని. ఈ విభావాలు అనుభావ సాత్విక వ్యభిచారి భావాల చేత ఆస్వాద్యమానమగు స్థాయి భావమే రసమవుతుంది అని చెప్పాడు. భరతముని సూత్రంలోని ఈ సంయోగము నిష్పత్తి అనే పదాలకు వేరువేరు అర్థాలను చెబుతూ వివిధ అలంకారికులు వేరువేరుగా అనేక వ్యాఖ్యలు చేశారు. వాటిలో మనకు ముఖ్యమైన వారు భట్టలోల్లట్టుడు, శ్రీశంకుడు, భట్టనాయకుడు, అభినవగుప్తుడు. వీటిలో ముందుగా మనం భట్టలోల్లట్టుడు అనేటువంటి ఆయన మనకు చాలా ప్రముఖమైన వ్యక్తిగా చెప్తామండి. ఈయన చెప్పినటువంటి సిద్ధాంతమే
మైలురాయిగా కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ముందుగా భట్టలోల్లటుడి వివరణలోకి వెళ్లే ముందు ఒక్కొక్కరు ఏ ఏ వాదాన్ని చెప్పారు అనేటువంటిది ఒక్కసారి చూద్దాం. ఈ భట్టలోల్లటుడు మీమాంసా తత్వానికి చెందినవారండి. తరువాత ఈయన వాదం పేరు ఉత్పత్తివాదము లేదా ఆరోపవాదంగా ఇది వ్యవహరింపబడుతోంది. ఇక సంయోగ పదం యొక్క అర్థం ఏమిటి అంటే ఇక్కడ ఉత్పాదక భావంగాను, పోషక భావంగాను, గమక భావంగాను తీసుకొచ్చాడు. ఇక సంబంధం వస్తే ఇందులో కార్యకారణ భావ సంబంధం మనకు కనబడుతుంది. ఇక రెండవది ఇక్కడ మనం ఇంకొక మాట కూడా మాట్లాడుకోవాలండి. ఈయన చెబుతున్నప్పుడు మనకు క్షీరదధి న్యాయం అనేటువంటి దాన్ని ఒకటి ఇక్కడ మనకు పరిచయం చేస్తారు. ఇక తరువాత నిష్పత్తి పదం యొక్క అర్థం ఉత్పత్తి లేదా పుష్టి అనే దాన్ని ఇక్కడ మనం నిష్పత్తి యొక్క అర్థాన్ని చూస్తాం. ఇక రసనిష్టం, రసం ఎక్కడి నుంచి పుడుతుంది అంటే రామాది నిష్టం, ఇది అనుకార్యనిష్టంగా మనకు చెప్పాడు. ఇక రెండవదైనటువంటి శ్రీకంకుడైన ఆయన వ్యాఖ్యాతగా మనకు శ్రీశంకుడిని చూపించాడు. ఈయన నైయాయకుడు. అనుమితివాదాన్ని ప్రతిపాదన చేసి అనుగమక భావము లేదా జ్ఞాపక భావము అనేది ఇక్కడ మనకు పరిచయం చేస్తూ, ఈయన చిత్రదుర్గ న్యాయం అనే దాన్ని ప్రతిపాదన చేస్తూ ఇక్కడ మనకు సంయోగ పదార్థాన్ని గురించి వివరణ చేశారండి. ఇక్కడ నిష్పత్తి పదం అనేటువంటి దాని యొక్క అర్థం ఈయన దృష్టిలో అనుమితి లేదా జ్ఞప్తి అనేటువంటి భావనతో చెప్తాడు. ఇక రసనిష్టం, ఇది ఎక్కడ నుండి ఎలా పుడుతుంది, ఎవరిలో పుడుతుంది అంటే నటనిష్టం, అనుకర్తానిష్టం. మొదటిది అనుకార్యనిష్టం, రెండు అనుకర్తానిష్టం. ఇక మూడవదైనటువంటి పట్టనాయకుడు ద్వారా చెప్పబడినటువంటి భుక్తివాదం, ఈయన సాంఖ్యవాది. ఇక్కడ సంయోగ పదానికి అర్థమైన దృష్టిలో భావకత్వం లేదా భోజక భావంగా చెప్పాడు. ఇక నిష్పత్తి పదం యొక్క అర్థం ఈయన ఈ విధంగా తీసుకున్నాడు, భుక్తి లేదా ఆస్వాదము అని ఇక్కడ చెప్పడం జరిగింది. రసనిష్టం ఏ విధంగా ఉంటుంది అంటే సామాజిక నిష్టంగా చెప్తాడు. అదే మనం దర్శక నిష్టం అని కూడా అంటాం. ఇక అభినవ గుప్తుడు వ్యాఖ్యాతగా ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటిది అభివ్యక్తివాదం. ఇది చాలా విశేషమైనటువంటి ఆదరణ పొందిందండి. శైవ వేదాంతి కావటం, ఈయన సంయోగ పదం యొక్క అర్థాన్ని వ్యంజక భావంగా మనకు చూపడం జరిగింది. ఇక నిష్పత్తి పదం యొక్క అర్థాన్ని అభివ్యక్తి అనే మాటగా మనకు పరిచయం చేస్తూ రసం అనేటువంటిది సహృదయ నిష్టము లేదా సామాజిక నిష్టంగా ఇక్కడ మనకు పరిచయం చేయటం జరిగింది. ముందుగా మనం దీనిలో ఒక 4 పదాలను మనం పారిభాషిక పదాలను మనం ఇప్పుడు గమనించామండి. అనుకార్య, అనుకర్త, సామాజిక నిష్టం, సహృదయ నిష్టం అని చెప్పి. అంటే అనుకార్యులు, అనుకర్తలు, సామాజికులు, సహృదయులు అనే 4 పదాలు ఇక్కడ చూసాం. అనుకార్యులంటే అనుకరింపదగిన వారు, నాటకంలోని పాత్రలైన సీతారామాదులు. అనుకర్తలు అనుకార్యులైన సీతారామాది పాత్రలను అనుకరించువారు, అంటే ఈ పాత్రధారులు నటులు. సామాజికులు ఎవరు? సధర్మాణ సమూహ సమాజ అంటారు. సమాజంలో ఉండేటువంటి వాళ్ళ ఆ సమూహాన్ని, లేదంటే ఇక్కడ సమాజం అంటే ఏ రకంగా తీసుకోవాలి మనం? నాటకం చూస్తున్న వారి ఆ సభలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని మనం సామాజికులు అంటున్నాం, వారినే ప్రేక్షకులు అంటున్నాం. ఇక సహృదయం, ఈ శబ్దానికి సమానమైన అనుభూతిని కలిగిన వారు, వారినే మనం సామాజికులుగా మనకు వివరణ చేస్తూ ఇక్కడ వివరణ చెప్పాడండి. ఇప్పుడు అసలు ఆయన భట్టలోల్లటుడి యొక్క దృష్టిలో ఆయన చెప్పాలనుకున్నటువంటిది ఏమిటి అనేది చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సాధారణంగా మనం ముందుగా రసం గురించి మాట్లాడుకునేటప్పుడే నేను ఒక మాట చెప్పాను. అది కూడా ముందుగా అసలు రసం గురించి చెప్పేటప్పుడు ప్రతిపాదన చేస్తూ ఒక మాట చెప్పాను. ఇప్పుడు రసలక్షణ సూత్రంలో భరతముని తన నాట్య శాస్త్రంలో చెప్పిన మాటల ద్వారా అనేక మంది వివిధ అలంకారికలు కూడా వివిధ రకాలుగా ఈ రససూత్రం మీద వ్యాఖ్యం చేయవలసి వచ్చింది, చేశారు కూడా. అయితే దీన్ని ఎందుకు ఈ రససూత్రం గురించి ఎంత విశ్లేషణాత్మక చర్చ జరిగింది అంటే, మామూలుగా ప్రతి వ్యక్తి జీవితంలో నిత్యంగా ఏవో ఒక సంఘటన జరుగుతూనే ఉంటాయండి. అవి కేవలం ఒక రసాన్ని కేంద్రీకృతమే, అదే ప్రధానమైపోయి కంటిన్యూగా ఇదే
మనం నిరంతరాయంగా ఈ రసంతోనే మనం వెలిగిపోవడం అనేటువంటిది జరగదు. అంటే ఏమిటి, ఉన్న రసాలన్నీ కూడా ఆయా పరిస్థితులను బట్టి, సంఘటనను బట్టి, సందర్భాన్ని బట్టి ఇవి ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది. అందులో మనం ఈ హాస్య, భయానక, విషాదాదులన్నీ ఇత్యాదులన్నీ కూడా వీటి వల్ల కూడా మనకు ఆనందం కలుగుతుంది. అందువల్ల రసం వల్ల మనకు కలిగేటువంటిది ఏమిటి అంటే ఆనందమే కలుగుతుంది. ఈ రసాల నుంచి ఆనందం కలుగుతుంది కనుక రసానందం అని మనం అప్పుడు మాట్లాడుకున్నాం. అయితే మనం ఏదైనా ఒక సన్నివేశాన్ని కావచ్చు, ఒక ప్రదర్శనని కావచ్చు, ఒక చిత్రాన్ని కావచ్చు, వీటిని మనం చూస్తున్నప్పుడు ఏమిటంటే అందులో ప్రాథమికంగా ఆ పాత్రల ఔచిత్యాన్ని వాటి బట్టి మనలో భావం కలగడం ద్వారా మనం ఆనందాన్ని పొందుతున్నామని మాట్లాడుకున్నాం. అయితే ఏ రసంతో కూడుకున్నదైనా సన్నివేశం కావచ్చండి. అది కరుణ రసం కావచ్చు, భయానకం కావచ్చు, ఏదైనా కావచ్చు. అయినప్పటికీ కూడా అది మనలో ఆ పాత్రలు ఆయా రసాల గుణంగా మనకు నటిస్తూ ఉన్నప్పుడు, వాటిని మనం చూస్తున్నప్పుడు, దానికి తగ్గట్టుగా ప్రతిస్పందిస్తున్నాం మనం ఒక ప్రేక్షకుడిగా. ఇది ఇలా ఎందుకు జరుగుతుంది అని విశ్లేషణ చేస్తూ అక్కడ రససూత్రాన్ని ప్రతిపాదన చేసి మనకు విభావానుభావ వ్యభిచారి భావ సంయోగాద్ రస నిష్పత్తి అనే భావన ఇక్కడ చేసుకొచ్చాడు. అయితే ఈ సంయోగ నిష్పత్తి అనే శబ్దాలకు ఒక్కొక్క అలంకారికుడు చేసినటువంటి ఒక్కొక్క వివరణ ద్వారా బట్టలోళ్ళట్టుడు మొట్టమొదటిగా మనకు రసోత్పత్తి వాదాన్ని మనకు పరిచయం చేస్తూ వచ్చాడు. దాని గురించి విశ్లేషణ చేస్తున్నాం. అయితే మూలంలోకి వెళ్ళిపోయే ముందుగా ఒక సాధారణీకమైనటువంటి అంశం ద్వారా మనం శాస్త్రంలోకి వెళ్ళిపోదామండి. సూత్రాన్ని గురించి వ్యాఖ్యానం చేసేటప్పుడుగా ముందుగా ఒక వ్యక్తి, ఒక పిరికితనంతో కూడుకున్నటువంటి ఒక వ్యక్తి ఏదైనా ఒక అత్యవసర స్థితిలో వెళ్ళవలసిన సందర్భంలో కాలినడకనందున పొరుగురికి వెళ్ళవలసినప్పుడు అది అరణ్య మార్గం అయ్యి చెమ్మ చీకటి పొన్నుగా కలిగినటువంటి ఒక అర్ధరాత్రి సమయం కావచ్చు. ఆ అడవి మార్గం గుండా వెళ్తున్నటువంటి ఈ పిరికివాడు అందున కాలినడకతో వెళ్తున్నాడు, ఒంటరిగా వెళ్తున్నాడు, అర్ధరాత్రి సమయంలో వెళ్తున్నాడు. వీడికి ముందుగానే పిరికితనం వల్ల ఆ భయంతో నడక సాగిస్తూ ఎక్కడ చిన్న శబ్దం కలిగినా, ఒక చిరు శబ్దమైనా కూడా చెలించిపోయేటటువంటి తత్వంతో వాడు ప్రయాణం చేస్తున్నాడు అక్కడ. ఎందుకని? అక్కడ వాడు ఒంటరిగా ఉన్నాడు. దీనికి తోడుగా ఇంకొక పక్క నుండి మనం అడవి మార్గం గుండా వెళ్తున్నామంటే అక్కడ ఉన్నటువంటి శబ్దాలు, మన పశుపక్షాదులన్నీ కూడా అక్కడ ఉంటాయి. ఏ అరుపు విన్నా కూడా అది భయాన్ని కలిగిస్తూనే ఉంటుంది. కానీ తప్పదు, ప్రయాణం చేయాలి. అందువల్ల గుండె దిటవ చేసుకుని ఏం చేస్తూ ఉంటాడు, మొండిగా ప్రయాణం చేస్తూనే ఉంటాడు. ఒక పక్క భయం పీకుతుంది, ఇంతలో ఉండడం నుంచి ఎక్కడో ఏదో ఒకటి పైనుంచి ఒక పుల్ల పడినా కూడా, ఒక కర్ర పడినా కూడా, ఒక పాము పడిందా ఏమిటి అని చెప్పేసి భయపడిపోతూ అమ్మో చచ్చానురా భగవంతుడా అనుకుంటూ దూరంగా పరిగెట్టుకుని ఉలిక్కిపడి పారిపోతాడు. వాస్తవానికి వాడి మీద పడింది ఏ పామో కాదు. కానీ ఆ సందర్భంలో వాడున్నటువంటి స్థితిలో వాడి ఉద్దేశంలో ఏమవుతుందంటే ఏ పామో నెత్తి మీద పడింది అనేటువంటి భయంతో పక్కకు పరిగెట్టుకుని వెళ్ళిపోవటం జరిగింది. ఒకవేళ అది కర్ర కాదు, పుల్ల కాదు, ఒక ఏదైనా ఇత్యాదులు ఏవీ కాకుండా అది నిజంగానే పామైనప్పటికీ పాము అక్కడే ఉండిపోదు కదా, నన్ను చూస్తూ ఉంటాడని అది ఎప్పుడో పారిపోతుంది. వీడు ఇక్కడ దీన్ని చూసిన ఉత్తర క్షణమే ఇక్కడి నుంచి అంత దూరం పారిపోతాడు వీడు. అయితే వీడు నిలబడలేదు, ఆ పాము అక్కడ నిలబడలేదు. బెరుగ్గా వీడు కూడా అన్ని దిక్కులుగా కళ్ళు మూసుకుని ఇట్లా బెరుగ్గా ఆ బెరుకు చూపులన్నీ అన్ని దిక్కులకి వీడు చూస్తూనే ఉంటాడు. ఇలాంటి ఒక సన్నివేశాన్ని మనం చూస్తున్న ఒక నాట్య ప్రదర్శనలో మనకు చూపించినప్పుడు భయం కలిగిందా లేదా అంటే ఆ సన్నివేశం పండడం కోసం ఏం చేస్తాడంటే దానిని నిర్వహిస్తున్నటువంటి దర్శకుడు నువ్వు ఎంతవరకు ఈ సన్నివేశాన్ని నువ్వు అక్కడ ప్రదర్శించాలి అని దానికి తగినట్టుగా అర్థమయ్యే విధంగా సన్నివేశ చిత్రీకరణ చెప్తాడు. దానికి తగినట్టుగా శబ్దాలు, దానికి సంబంధించినటువంటి దృశ్యాలను చూపిస్తూ మనలో కూడా ఒక బెరుకు, భయం ఇలాంటివి ఏ విధంగా అయితే ఉంటాయో వాటిని అక్కడ ప్రస్ఫుటం అయ్యే విధంగా చిత్రీకరణ చేస్తాడు. ఎప్పుడైతే వీడు పాము నా మీద పడిందని అనుకుంటాడో, అంటే ఆ నటుడి మీద పడిందో, అప్పుడు వాడితో పాటు చూసే మనకి కూడా చెల్లుమంటుందండి గుండె. దీన్నే మనం రసోత్పత్తి అంటున్నాం. దీనిని పట్టలోల్లటుడు ఇక్కడ విశ్లేషణ చేస్తున్నాడు. ఇక్కడ మీరు మామూలుగా ఒక మనం ఇప్పుడు ఈ సన్నివేశం ఏదైతే మాట్లాడుకున్నామో క్రమంగా చూస్తే కనుక ముందుగా ఇది అడివండి, అందున రాత్రి. ఇది ఉద్దీపన విభావాలు, భయం పుట్టడానికి ఈ అడవి రాత్రి ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఉద్దీపన విభావాలుగా తీసుకున్నాం. అసలు భయానికి కారణం ఏమిటి అంటే
పాము మీద పడటం. అంటే పాము మీద పడిందని వాడు అనుకున్నాడు. అది కర్రో ఏమిటో వాడికి తెలియదు చీకట్లో. కానీ పామే పడిందని వీడు అనుకున్నాడు కదా! ఆ విభావం. దీనివల్ల వాడికి రసం పుట్టింది. ఇక్కడ విభావం పాము అనుకున్నాడు. ఆ పైన పడటం, అందులో ఈ రాత్రి అడవి అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఉద్దీపన విభావాలు. వీటి వల్ల ఏం జరిగింది? భయం అనేటువంటి ఒక స్థాయి భావం పుట్టింది. ఇప్పుడు ఈ మనం చూసుకున్నటువంటి ఈ సామాజికమైన ఈ భావంలోంచి మనం తెలుసుకోవాల్సింది ఏమిటయ్యా అంటే, ఈ విభావమైన పాము పైన పడిందని అనుకోవటం, తరువాత రాత్రి, అడవి అనేటువంటి ఉద్దీపన విభావాలు, వీటి వల్ల భయం అనేటువంటి ఒక స్థాయి భావం పుడుతోంది. అంటే ఏమిటి? ఉత్పాదక భావం మనకు కనబడుతుంది. ఇక అనుభావం. అతనిలో భయం పుట్టిందని ఎలా తెలిసింది మనకి? వాడు పడిన వెంటనే అమ్మో చచ్చాను బాబోయ్ అనుకుంటూ కదా వాడు అక్కడే నిలబడిపోలేదు, పరిగెట్టేశాడు. అంటే ఏమిటి? వాడు అది పడింది అని అరవటం, వెంటనే దూరంగా పరిగెట్టడం, ఈ అనుభవాల చేత ఇక్కడ మనకు స్పష్టంగా అది మనకు దృగ్గోచరం అవుతుంది. ఇక్కడ మనకు గమ్యగమక భావం కనబడుతోంది. ఇక వ్యభిచారి భావంగా మనం చూస్తే ఇక్కడ వణికిపోయాడు, వెదురు చూపులు చూస్తున్నాడు. ఇవి మనకు వ్యభిచారి భావాలుగా మనం తీసుకుంటాం. దీనివల్ల మనకేం తెలుస్తోంది? అతడిలో భయం ఉందని మనకు చూస్తున్నటువంటి ప్రేక్షకుడికి తెలుస్తోంది. అంటే వీడి చేత బెదురు చూపుల చేత మనకు స్పష్టం చేస్తున్నాడు. అంటే పుష్టమవుతోంది. అంటే పుట్టిందేమిటి? భయం అనేటువంటి స్థాయి భావము. ఇక్కడ మనకు పోషక భావాన్ని ఇక్కడ చూపించాడు. ఇప్పుడు ఈ సన్నివేశం ఏమిటంటే భయానక సన్నివేశం అని అనుకుంటే అది రసం. బట్టలోనిటి ప్రకారం రసోత్పత్తి ఈ విధంగా జరుగుతుంది. ఇది ఇతని ప్రకారంగా చెప్పినప్పుడు రసనిష్టం అనేటువంటిది అనుకార్యము అని చెప్పాడు. అనుకార్యుడిలో ఉంటుంది అంటున్నాడు. అంటే పాత్రలోనే, అతడిలోనే, నటుడిలోనే ఇది ఉంటుంది. నిజానికి ఆ సన్నివేశంలో నటించే నటుడికి నటన అని తెలుసు. కానీ పాము లేకున్నా తాడును చూసి సర్పంగా భ్రాంతి పొంది భయపడినట్లు నటించడం అనేటువంటిది ఏదైతే ఉందో అవన్నీ అతనికి తెలిసి జరుగుతున్న విషయాలే. ఒక ప్రేక్షకుడికి అక్కడ నటించేవాడికి తెలుస్తుంది. ఈ భయంలో ఆ నటుడు ఆ భయం అనేది ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామో అది ఆ నటుడిలో నిజంగా అక్కడ లేదండి. అది కేవలం కల్పితమే. అది కూడా అతనికి తెలుసు. కానీ దర్శకుడు వచ్చి మొదలుపెట్టు అనగానే నటిస్తున్నాడు. నటించడం మొదలుపెట్టాను వెంటనే. ఆ నటన పూర్తి అయిపోయిన తర్వాత ఆ సన్నివేశం అయిపోయిన తర్వాత ఆపేయమని వెంటనే నటుడు ఆపేస్తున్నాడు. అంటే ఎక్కడ మొదలుపెట్టాలి, ఎక్కడ ఆపాలి అన్నది అక్కడ నటుడికి తెలుస్తుంది. ఆ పాత్రలో ఉన్న భయం ఏదైతే ఉందో ఆ భయం నటుల్లోనే ఉన్నట్టుగా చూస్తున్నటువంటి ఈ ప్రేక్షకుడికి దృగ్గోచరం అవుతుంది. మరి నటుల్లో లేనట్టి భయం, ఈ భయం అనేటువంటి స్థాయి భావాన్ని నటుడిలో ఉన్నట్టు భావన చేస్తూ ఈయనలో ఉన్నట్టుగా ఇక్కడ మనం ఊహించుకుంటున్నాడు ప్రేక్షకుడు. దానివల్ల సామాజికుడికి అంటే ప్రేక్షకుడికి ఒక చమత్కృతి కలుగుతోంది. దాన్ని మనం చమత్కారం అంటున్నాం. ఈ చమత్కారం వల్ల ఏం కలుగుతోంది? ఆనందం కలుగుతోంది. ఇందులో మనం గమనిస్తే సంయోగ శబ్దం చూసామండి. ఈ సంయోగ శబ్దంలో ఏమేమి అంశాలు చెప్పాడు? ఉత్పాదక భావం చెప్పాడు, గమక భావం చెప్పాడు, పోషక భావం చెప్పాడు. ఇందులో ఏమిటో చూద్దాం. విభావం విషయంలో మనం ఉత్పాదక భావం అన్నాం. అనుభావం విషయంలో గమక భావం అన్నాం. ఇక వ్యభిచారి భావ విషయంలో పోషక భావం అన్నాం. ఇక నిష్పత్తి శబ్దానికి చూస్తే ఉత్పత్తి, అభివ్యక్తి, పుష్టి అనే 3 మాటలు ఇక్కడ పరిచయం చేస్తున్నాడు. విభావం వల్ల ఉత్పత్తి అన్నాం, అనుభావం వల్ల అభివ్యక్తి అని, వ్యభిచారి భావము లేదా సంచారి భావం వల్ల పుష్టి అనే అర్థాలు ఇక్కడ మనం చూస్తాం. అయితే దీన్ని పరిచయం చేసినటువంటి ఈ బట్టలోలటి రసోత్పత్తి వాదాన్ని గమనించుకుంటే ఇక్కడ మనకు ముఖ్యమైన అంశాలు చాలా కనిపిస్తాయండి. ఇక్కడ మనం భావన చేసుకుంటూ చూస్తున్న ఈ సందర్భంలో ఈయన చెప్పాలనుకుంటున్నటువంటి అంశం ఏంటి అన్నది ఒక్కసారి మనం చూస్తే వివరణాత్మకంగా మనకి ఇంకా బాగా అర్థమవుతుందండి. దాన్ని ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈయన ప్రకారంగా మాట్లాడింది ఏమిటి? తాను చూసినటువంటి ఇప్పటి వరకు రసాల మీద వ్యాఖ్యానాలు మొదలు పెడుతున్నప్పుడు ఈ నిష్పత్తులు అనేటువంటివి పుడుతున్నాయి. ఇవి పుడుతున్నాయి అంటున్నాయంటే అవి ఉత్పత్తి అవుతున్నాయి. కనుక ఆ ఉత్పత్తి శబ్దాన్ని ఆధారంగా చేసుకుని రసం అనేది ఉత్పన్నం అవుతోంది కనుక ఉత్పత్తివాదము, రసోత్పత్తివాదము దేన్ని ఉత్పత్తి చేస్తోందంటే రసోత్పత్తివాదాన్ని చూపించుకుంటూ ఒక ప్రక్రియ రూపంలో ఇక్కడ గమనిస్తే మనకి ఒక ప్రక్రియ చెప్పాడు.
విభావాల వల్ల స్థాయి భావం పుడుతోంది, అనుభావాల ప్రతీతిమవుతోంది, విభిచారీ భావాల వల్ల అది పరిపుష్టమై రసంగా మార్పు చెందుతోంది. అంటే ఏమిటి? స్థాయి భావమే తీవ్రతను పొంది రసంగా మారుతోంది అని చెప్పి ఇక్కడ మనకు చెప్పాడు. అయితే ఈ రసం ఎక్కడుంటుంది అంటే అనుకార్యుల్లోనూ ఉంటుంది. ఎలా ఉంటుంది అనుకార్యుడులు అంటే ప్రధానంగా ఉంటుంది, అనుకర్తలోనేమో అప్రధానంగా ఉంటుంది. అయితే ఇక్కడ రస నిష్పత్తి అన్వయాన్ని చేసినప్పుడు ఎట్లా చేశాడంటే విభావం రసానికి ఉత్పాదక కారణం అవుతుంది, అంటే ఆ రసాన్ని పుట్టించేది. ఇక అనుభావం రసానికి గమ్యక కారణం అవుతుంది, అంటే రసాన్ని గుర్తించేలా చేస్తుంది. ఇక వ్యభిచారీ భావం ఏం చేస్తుంది? రసానికి పోషక కారణం, అంటే రసాన్ని వృద్ధి చేస్తుంది. ఇక సంయోగం అంటే ఏమిటి? వీటి మధ్య ఉండే సంబంధము అంటే కలయిక. అంటే ఇక్కడ నిష్పత్తికి ఏమిటి అర్థం చేసుకున్నాం అంటే ఉత్పత్తి అంటే పుట్టడం అని చెప్పి, ఈ ఉత్పాదక సంబంధం విభావాలతో, అంటే విభావాల వల్ల మనకి ఇక్కడ రసం పుడుతుందని మనకి ఇక్కడ పరిచయం చేశాడు. ఇక గమ్యగమక సంబంధం అనుభావాలతో, అనుభావాల ద్వారా రసం బయటికి తెలుస్తుంది. ఇక పోషక సంబంధం వ్యభిచారీ భావాలతో, ఈ భావాలు రసాన్ని మరింతగా వృద్ధి చెందుతాయి, వృద్ధి చెందేలా చేస్తాయి అని చెప్పి ఇక్కడ పరిచయం చేసుకుంటూ వచ్చాడు. ఇందులో అయినా క్షీరదధి న్యాయం అనేటువంటిది ఒక దాన్ని నేను ప్రతిపాదన చేస్తూ ఉంటాడండి. ఇక్కడ స్థాయి భావానికి రసానికి ఒక చిన్న సంబంధాన్ని మనకు పరిచయం చేస్తూ ఈయన క్షీరదధి న్యాయం అనే దాన్ని ప్రాతిపదిక చేసుకుంటూ ఇక్కడ మనకు వివరణ చేస్తాడు. మనం వృత్తిని ఇందాక చదువుకుంటున్నప్పుడు ఉపచితం అనేటువంటిది వృత్తిలో మనకు కనిపించిందండి మూలంలో. ఆ లోలటుడు మనకు లోలటుడు ఆయన యొక్క వీరి యొక్క అభిప్రాయం ప్రకారంగా స్థాయి భావమే ఉపచితం. ఈ ఉపచితం అంటే ఏమిటంటే తీవ్రతను పొందడం. ఏదైతే తీవ్రతను పొందుతుందో ఆ పొందడం ఏదైతే ఉందో ఈ ఉపచితం అయితేనే అది రసం అవుతుంది, తీవ్రతను పొందినట్లయితేనే రసం పుడుతుంది అని చెప్పాడు. దీనికి క్షీరదధి న్యాయాన్ని ఎట్లా చూపించాడు? క్షీరం అంటే పాలు, దధి అంటే పెరుగంటి. పాలు మనకు ఎలా అయితే ఒక ప్రక్రియ ద్వారా పెరుగుగా మారుతున్నాయో, అలాగే మనిషి మనసులోని స్థాయి భావాలు పాలు అనుకుంటే ఈ విభావాదుల వల్ల తీవ్రతను పొంది అవి రసంగా, ఇక్కడ రసము అంటే పెరుగు. నేను ముందుగా మనం ఇంత పూర్వం రస లక్షణ సూత్రం చెప్తున్నప్పుడు రసానికి సంబంధించి అనేక మంది అనేక అర్థాలు చెప్పారండి. రసోత్పత్తివాదులలో మనకు వాదనలు చూసినప్పుడు దది అని శబ్దం కూడా వస్తుంది రసానికి అని చెప్పాను. ఇక్కడ రసానికి పెరుగుగా ఇక్కడ అర్థం చెబుతూ విభావాదుల వల్ల తీవ్రతను పొంది రసంగా ఇది పరిణితి చెందుతుందని భావన చూపించాడు. ఇక్కడ ముఖ్యాంశాలు దీంట్లో ఏం చెప్పాడు? ఒక న్యాయాన్ని మనకు చూపిస్తున్నాడంటే దానిలో చాలా మూలార్థం చూపిస్తాడండి. ఇందులో పరిణామం ఏమిటి అంటే పాలు పెరుగుగా మారినప్పుడు దాని యొక్క రుచి ఏమవుతుంది, దాని రుచి స్వభావం ఎలా అయితే మారిపోతుందో ఇక్కడ స్థాయి భావం. ఇప్పుడు ఉదాహరణ మనం శృంగార రసమే మాట్లాడుకుందామండి. అందులో రద్దు అనేది స్థాయి భావం అయింది కదా, రసం ఏమవుతుంది? శృంగారంగా అవుతుంది. అంటే ఏమిటి? ఈ స్థాయి భావం రసంగా మారినప్పుడు అక్కడ అలా దానికి తగిన పరిణామం మనం చూస్తున్నాం. అదే విధంగా ఇక్కడ పాలు పెరుగుగా మారినప్పుడు దాని రుచి స్వభావం ఎలా మారిపోతాయో స్థాయి భావం రసంగా మారినప్పుడు కూడా అలాగే పరిణామం పొందుతుంది అన్నాడు. ఈ స్థాయి భావమే ముదిరిన స్థితి, దీన్నే ఉపచిత స్థితి అంటామండి. ఉపచిత స్థితి దీన్నే పట్టుకున్నాడు ఈయన. ఈ ముదిరిన స్థితి ఏదైతే ఉందో దాన్ని రసం అని చెప్పాడు. దీన్ని మనకు అర్థమయ్యే రీతిలో క్షీరదధి న్యాయము అనేది తీసుకుని దాని ద్వారా మనకు నిరూపణ చేశాడు. దీని తర్వాత ఇంకొక న్యాయాన్ని కూడా ప్రతిపాదన చేశాడండి ఈయన, దండ చక్ర న్యాయము అంటాం. ఈయన మీమాంసకారకుడు కదా, ఈయన మీమాంస దర్శనం చదువుకున్నాడు ఈయన. అందుచేత ఈ వీరిని అనుసరించిన వాడు కనుక లొల్లటుడు ఒక వస్తువు ఉత్పత్తి కావడానికి కొన్ని కారణాల అవసరం అవుతూ కూడా మనకు ఉదాహరణ చెప్తూ వచ్చాడండి. దీంట్లో ఏమొస్తుందంటే మనకు దండచక్రం, దండము అంటే కర్ర, చక్రం అంటే మనం తర్క భాషలో కూడా చదువుకున్నామండి. శాస్త్రం ఎక్కడ కూడా ఉపయోగపడకుండా పోదు కాబట్టి ఇక్కడ కూడా ఆయన ప్రతిపాదన చేసుకున్నాడు. ఒక కుండ అనేది మనం రసంగా భావన చేస్తే ఇక్కడ కుండ తయారు కావాలంటే మనకేం కావాలి? మట్టి కావాలి, చక్రం కావాలి, కర్ర కావాలి. ఈ మట్టి అనేది ఒక స్థాయి భావంగా తీసుకుంటే ఇది ఒక ఉపాదాన కారణం కదా, ఒక ముడిసొరికిది. చక్రం అనేది విభావం అనుకుంటే ఇది నిమిత్త కారణం, ఇది ఆధారం అవుతుంది. ఇక దండం అంటే ఈ కర్ర అయితే ఏదైతే ఉందో ఇది వ్యభిచారి భావం. చక్రం తిరగడానికి సహాయపడేటువంటి సాధనం అంటే సహకారి కారణం ఈ కర్ర.
ఈ దండము, చక్రము, కుమ్మరి శ్రమ ఇవన్నీ కలిసినప్పుడు ఏమవుతుంది మనకు అంటే కుండ అనే ఒక కొత్త వస్తువు ఎలా అయితే ఉత్పన్నం అవుతుందో అలాగే ఈ విభావాదుల కలయిక వల్ల మనలో రసం నిష్పన్నమవుతోంది అని ప్రతిపాదన చేయటమే ఈ భట్టలోల్లటుడి యొక్క వాదము. ఈ న్యాయం వెనుక ప్రధాన ఉద్దేశం ఏమిటంటేనండి, ఇక్కడ మనం సంయోగ శబ్దంలో కార్యకారణ భావం అని చూపించాను. ఇది ఆయన చెప్పిన మాట. ఇక్కడ కారణ కార్య సంబంధాన్ని తెలియజేస్తూ మనకి ఇక్కడ మనకు చూపిస్తాడు. విభావాలు కారణాలు, రసం కార్యం అవుతున్నాయి. ఇక లౌకిక దృక్పథంగా చూస్తే మనం ఇప్పుడు మాట్లాడుకున్నది కుండ తయారీ ఎంత నిజమో రసం పుట్టడం కూడా అంతే నిజం కదా. మనం ఇంకొక వాదాన్ని కూడా పరిచయం చేస్తున్నాడు. మీమాంసకారులు వారికి తగినట్టుగా మనకు అర్థమయ్యే వీళ్ళు సహృదయులండి. చూస్తున్నటువంటి సామాజికుడికి సహృదయుడికి అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ఈయన మీమాంస అనునాయి కావటం చేత ఇక్కడ అపూర్వవాదాన్ని కూడా కొంత పరిచయం చేసుకుంటూ తాను చెప్తున్నాడు. ఒక యాగాన్ని, యాగం అంటే మనం మాట్లాడుకున్నది ఒక ప్రక్రియను చూస్తే కనుక అపూర్వం ఎలా వస్తుందో, అపూర్వము అంటే ఫలితము అని అర్థం. ఆ ఫలితం ఎలా అయితే వస్తుందో నాటక ప్రదర్శన అనే ప్రక్రియ ద్వారా రసం అనేటువంటి ఫలితం వస్తుంది అని నిరూపణ చేశాడు. ఈ దండచక్ర న్యాయం, క్షీరదధి న్యాయము ఈ రెండూ కూడా భట్టలోల్లటుడి యొక్క సిద్ధాంతానికి మూల స్తంభాలుగానే మనం చెప్పుకోవాలండి. దీని ద్వారానే ఈయన మనకు వివరణ చేస్తూ వివరణాత్మకమైన చర్చ అంతా కూడా చేశాడు. దీని చుట్టూనే తిప్పుకుంటూ వచ్చాడు. అయితే ఇందులో ఒకటి మనం ప్రతిపాదన చేశారు అంటే దాని నుంచి కూడా మనకు విమర్శ అనేటువంటిది ఎప్పుడూ వస్తుందండి. అయితే దీనిలో ఈయన చెప్పిన దాంట్లో ఏమిటి విమర్శ అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం. ఇతని ప్రకారంగా రసం అనేటువంటిది ప్రధానంగా పాత్రల్లోనే ఉంటుంది అని చెప్పాడు. అంటే రసం అనుకార్యనిష్టం చేశాడు. రసం అనేటువంటిది అనుకార్యుడిలో మాత్రమే ఉంటుంది అంటే ఆనందం ప్రేక్షకుడికి కలుగుతుంది, అంతే కదా. మరి రసం అనేది అనుకార్యుడిలో ఉన్నది అంటే పాత్రలో ఉన్నది అంటే ఆనందం కూడా అనుకార్యుడికే కలగాలి. అసలు ఏ సంబంధం లేనటువంటి ప్రేక్షకుడికి ఆనందం ఎలా కలుగుతోంది, ఎందుకు కలుగుతోంది? ఇందులో సామాజికుడికి అంటే ప్రేక్షకుడికి రసానందం ఏ విధంగా కలుగుతోంది అనే విషయంలో నిరూపణ చేయలేకపోయాడు. కాబట్టి దీనిలో ప్రధాన లోపం ఏమిటయ్యా అంటే ప్రేక్షకుడిలో రసానందం ఎలా కలుగుతుంది అనే ప్రశ్నకు నిరూపణ చేయలేకపోయాడు. అందుచేత ఎప్పుడైనా సరే ఒక ప్రతిపాదన చేసినప్పుడు దానిలో నిరూపణ చేయలేనప్పుడు దాని నుంచి వేరొక వాదాలు అనేటువంటి పుడుతూ వస్తాయి కనుక దాని తర్వాత దీనిలో ఉన్న లోపాలను సరిచేయటం కోసం శ్రీశంకకుడు తను రసానుమితి వాదంతో ముందుకు రావటం జరిగింది. ఇప్పటి వరకు మనం భట్టలోల్లటుడి యొక్క రసోత్పత్తి వాదాన్ని అనుకార్య నిష్టంతో ఉత్పాదక భావము, గమ్య గమక భావము, పోషక భావాల యొక్క సంయోగంగాను కార్యకారణం భావంతో ఉన్నటువంటి సంబంధంగాను చెబుతూ ఉత్పత్తి, అభివ్యక్తి, పుష్టి అనేటువంటి ఈ మూడు శబ్దాలు నిష్పత్తికి వివరణ చేస్తూ మనకు పూర్తిగా ఈ ముందుగా రసోత్పత్తి వాదాన్ని పరిచయం చేశాడు భట్టలోల్లటుడు. దీని తర్వాత శ్రీశంకకుని యొక్క రసానుమితి వాదాన్ని చెప్పబోతున్నాడు. భట్టలోల్లటుడు రసోత్పత్తి వాదంలో ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో వీటిని గమనించుకున్నాడు శ్రీశంకకుడు. ఈ శ్రీశంకకుడు కూడా చాలా వినూత్నమైన ప్రక్రియ ద్వారానే తాను కూడా వివరణాత్మక వ్యాఖ్య చేస్తూ వచ్చాడండి. ఎందుచేతనంటే ఒక వ్యక్తి ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాన్ని అనుసరించి తరువాత వాళ్ళు చెప్పబోయేటువంటి అంశంలో ఆ లోపాలు ఎత్తి చూపించాలంటే చాలా ధైర్యం చేయవలసి వస్తుంది. ఆ ధైర్యాన్ని చేసుకుంటూ అనుమితివాదాన్ని గురించి ప్రతిపాదన చేస్తున్నాడు. న్యాయ దర్శనాన్ని అనుసరించినటువంటి పండితుడు న్యాయశాస్త్రంలో ఒక విషయాన్ని ప్రత్యక్షంగా చూడకపోయినా కొన్ని హేతువుల ద్వారా దాన్ని గ్రహించడాన్ని అనుమితి అని మనం ఇంత పూర్వం చదువుకున్నాం. అందుచేత ఈయన ఏం చేశాడంటే అనుమితివాదాన్ని ఇక్కడ పరిచయం చేస్తూ రావటం జరిగింది. మనం కొండపై పొగను చూసి అక్కడ నిప్పు ఉందని ఊహించటం ఉదాహరణగా చేసుకుంటే ఇక్కడ పొగ ఏదైతే ఉందో అది గుర్తు, దీన్నే మనం లింగము అని చదువుకున్నాం. ఈ నిప్పు అనేటువంటిది ఏదైతే ఉందో అది అనుమేయం.
అదేవిధంగా నాటకంలో నటుడి హావభావాలను, అనుభావాలను చూసి అతనిలో రసం ఉందని ప్రేక్షకుడు అనుమానిస్తాడని శ్రీశంకరుడి యొక్క వాదన. దీన్ని ప్రతిపాదన చేసుకుంటూ ఈయన చూపించినటువంటి న్యాయం ఏమిటంటే ఉదాహరణలో చిత్రతురగ న్యాయం అనేటువంటి దాన్ని ప్రతిపాదన చేశాడు. ఈ లోల్లటుడు చెప్పినటువంటి ఇక్కడ ఆరోపణ చేస్తున్నాడు కదా, ఈ ఆరోపవాదంలో ఒక చిక్కు చెప్పాడండి. ప్రేక్షకుడు నటుణ్ణి చూసి రాముడు అనుకుంటే అది భ్రమ, అంటే తప్పుగా తెలుసుకోవటం అవుతుంది. కానీ నాటక అనుభవం భ్రమ కాదు. దీన్ని వివరించటానికే ఈ చిత్రదుర్గ న్యాయాన్ని తీసుకుని రావటం జరిగింది. ఇప్పుడు ఒక చిత్రపటంలో ఉన్న గుర్రాన్ని చూసినప్పుడు మనకు కలిగేటువంటి జ్ఞానం ఎలా ఉంటుంది అనేది ప్రతిపాదన చేశాడు. గుర్రాన్ని చూసామనుకోండి చిత్రంలో, అది గుర్రం కాదని తెలిసినా కూడా మనసులో ఇది గుర్రం అనే భావంతో ఆనందిస్తాం. నాటకంలో నటుణ్ణి చూసినప్పుడు కలిగే అనుభవం కూడా మనకు ఇలాంటిదే. దీన్ని విలక్షణంగా మనకు కలిగేటువంటి జ్ఞానము అని చెప్తాం. అయితే ఈయన రస నిష్పత్తి ప్రక్రియ ఎట్లా చేశాడు అని అన్నప్పుడు, ఈ శ్రీశంకకుని ప్రకారంగా రసం ఎలా అనుభవంలోకి వస్తుంది అంటే, నటుడు అని చెప్పే ఈ అనుకర్త, నటుడు తన నైపుణ్యంతో రాముడి యొక్క స్థాయి భావాన్ని, అంటే రతి, ఉత్సాహం మొదలైన వాటిని ఇక్కడ చక్కగా అనుకరణిస్తాడు. అయితే ఇక్కడ విభావాదులు ఏవైతే ఉన్నాయో, హేతువులు ఏవైతే ఉన్నాయో అవి చూద్దాం. నటుడు ప్రదర్శించేటువంటి ఈ అభినయం, వేషధారణ, మాటలు ప్రేక్షకుడికి గుర్తులుగా ఇక్కడ పనిచేస్తాయి. అయితే ఈయన అనుమితి అనే శబ్దాన్ని నిష్పత్తిలో ఇక్కడ పరిచయం చేశాడు. ఈ గుర్తుల ద్వారా ప్రేక్షకుడు నటుడిలో రసం ఉంది అని అనుమానం చేస్తాడు. ఆ అనుమానమే క్రమంగా ఆస్వాదనగా మారి ఇక్కడ మనకు ప్రస్ఫుటం కావటం జరుగుతుంది. ఇక్కడ మనకు ఈ అనుమతిని చూపించడం జరిగింది. అయితే తర్కంగా చూస్తే మనం స్థాయి భావం అనేది కంటికి కనిపించదండి. ఎందుచేత అది మనసులో ఉండేటువంటి భావం కదా, అది దానికి కనిపిస్తుందని ఈయన ఇక్కడ ఏదో మనకు చూపించడం చేస్తున్నాడు. అయితే దాని మీద ఏ అంశాలు ఏం జరిగాయి అనేటువంటిది ఇంకా మనం లోతుగా తెలుసుకోవాలి. ఇప్పుడే దాని గురించి మాట్లాడాం, కానీ పరిచయం చేసుకోవటం అవసరం కదా, దాని గురించి మాత్రమే ఇప్పుడు మాట్లాడాను. అయితే దీనిలో రసోత్పత్తివాదాన్ని పరిచయం చేసిన బట్టలోళ్ళటుని ఆయనలో ఉన్నటువంటి లోపాలను చూసి ఈయన ఏం చేశాడంటే అనుమితివాదాన్ని పరిచయం చేశాడని చెప్పుకున్నాం. దీనిలో అనుకర్తలో ఉంటుందన్నాం. అనుకర్త అంటే అనుసరిస్తున్నవాడు అని కూడా చెప్పాం. అంటే ఆ పాత్రధారి నటుడు ఎవరైతే ఉన్నాడో దాని యందు ఉంటుంది అని చెప్పాం. రసం అనేది నటుడులోనే ఉంది. అయితే నటుడు ఏం చేస్తాడు అంటే ఈ అనుభావ వ్యభిచారీ భావాలను అభినయిస్తాడు. వాటి వల్ల ఏమవుతోంది, ఈ విభావాదులు ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడక్కడ ఈ రత్యాదులు అనేటువంటివి ఉంటాయి. అదే వ్యాప్తి వల్ల మనం తార్కికుల ప్రభావం ఇప్పుడే మనం మాట్లాడుకున్నామండి. ఎక్కడెక్కడ దోమ ఉంటుందో అక్కడక్కడ అగ్ని ఉంటుంది, ఇది వ్యాప్తి. దీని ఆధారంగా ఏం చేస్తున్నాడు, ఎక్కడెక్కడ విభావాదులు ఉంటాయో అక్కడక్కడ రత్యాది స్థాయి భావాలు ఉంటాయి అని ఇక్కడ అనుమానిస్తున్నాడు. కాకపోతే ఈ ధూమాగ్ని అనుమానం వలె నీరసం కాకుండా వస్తు సౌందర్య బలం వల్ల, అంటే నటుడిలో ఉన్న వేషభాషలు, నటనా నైపుణ్యం వల్ల సౌందర్యంగా రుగ్గోచరం కావటం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది, ప్రేక్షకుడు నటుడి యందు రత్యాది స్థాయి భావాలను ఊహించుకుంటున్నాడు. ఇక్కడ ఊహ, దాన్ని చూసి ఇతడికి చమత్కారం కలిగి ఆనందం కలుగుతోంది. అది రసానుమితివాదంగా ఇక్కడ మనకు పరిచయం చేశాడు. ఇందులో సంయోగ శబ్దాన్ని చూస్తే మనకు అనుమాప్యానుమాపకం అని ఇక్కడ చెప్పాడండి. ఇక్కడ మనం చూద్దాం. సంయోగ శబ్దానికి ఇక్కడ మనం గమ్యపగమక భావము లేదా జ్ఞాపక భావంగా కూడా మనం చూస్తాం. ఈ విభావాదుల వల్ల అతని యందు రసం స్ఫురిస్తోంది కదా, దీనివల్ల అంటే జ్ఞాపకం చేయటం వల్ల జ్ఞాపక భావంగా చెప్పాం. మరి నిష్పత్తిలో ఏం చెప్పాడు, జ్ఞప్తి అంటే గుర్తు తెచ్చుకుంటున్నాడు. జ్ఞాపకాలైన విభావాదుల వల్ల జ్ఞాప్యమైన స్థాయి భావరసాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. అంటే ఒక అనుమితి జ్ఞానం ఇక్కడ. అంటే రసం అనేటువంటిది ఈయన ప్రామాణికంగా అనుమానం అనే దాన్ని అనుమాన ప్రమాణం ద్వారా చూపిస్తూ మనకి ఇక్కడ అనుమితి అనే పదాన్ని పరిచయం చేశాడండి. కానీ ఇందులో కూడా దోషాలు అనేటువంటివి దొరలటం జరిగింది. ఏమిటి అంటే
ఈ రసం అనేటువంటిది అనుమానంతో తెలుస్తుంది అంటున్నాడు. యాక్చువల్‌గా ఈ రసం అనేటువంటిది మనం చూస్తున్నటువంటి ఈ నాట్య ప్రదర్శనలో ఆ ప్రదర్శనలోనే మనకు తెలిసిపోతుంది గదా! మరి తెలిసిపోతున్నటువంటి దీనిలో అనుమితి ద్వారా తెలుస్తుంది. ఏదో మనం ఒకటి ఆ అనుమానంతో మనం తెలుసుకుంటామంటే రసాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాం ఇక్కడ. ఈ మాటలున్నప్పుడు ప్రత్యక్షంతో అనుభవించేదాన్ని అనుమానంతోటి సాధించడం అనేటువంటిది ఏదైతే ఉందో అది అర్థవంతమైనటువంటి విషయం కాదు. కనుక దీనిలో ఒక ప్రధాన లోపంగా చెప్పాల్సొస్తే ఇక్కడ విషయంలో ఆయన లోపంగా మనం చూపించవలసి వస్తుందండి. దీని తర్వాత మనకేం చెప్పాడు? వ్యాప్తి జ్ఞానం లేదు. ఇప్పుడు వ్యాప్తి జ్ఞానం ఉండాలి. పొగ, ఇక్కడ అగ్ని అని చెప్పాం. అయితే అది ఎప్పుడొస్తుంది? ఆ వ్యాప్తి జ్ఞానం కలిగిన వాడికి మాత్రం దాని యొక్క వివరణ మనకు అర్థమవుతుంది. కానీ వ్యాప్తి జ్ఞానం ఏది కూడా లేనటువంటి ఒక సామాజికుడు, ఒక అమాయకుడికి కూడా రసాస్వాదం కలుగుతుంది అంటున్నాడు. అది ఎట్లా కలుగుతుంది? వ్యాప్తి జ్ఞానం ఉన్నప్పుడే కదా అప్పుడు ఈయన చెప్పిన ప్రకారం రసాస్వాదం కలగాలి. ఇక మూడవ లోపం ఏమిటి? చమత్కారం అనేటువంటిది ఇందులో మనకు ప్రత్యక్ష జ్ఞానంతోనే కలుగుతుంది అంటున్నాడు. అంతే కదా! మనం చూస్తున్నాం. ఒక ప్రదర్శన చూస్తున్నాం. ప్రత్యక్షంగా చూస్తున్నాం. దాని ద్వారా మనకు జరుగుతోంది. కానీ దేని ప్రమాణంగా చెప్తున్నాడు? అనుమాన ప్రమాణంతో చెప్తున్నాడు. అది ఎట్లా కుదురుతుంది? కాదు. ఇది కూడా లోపమే. ఇన్ని దోషాలు ఉన్న కారణం చేతే ఈ వాదం నిలబడకుండా ఉండిపోయింది. అయితే ఇక్కడ శ్రీశంకుని సిద్ధాంతం ద్వారా రస ప్రక్రియలో ప్రేక్షకుడి ప్రాధాన్యత పెరిగిందండి. రసం కేవలం పాత్రలో ఉండే వస్తువు కాదు. అది ప్రేక్షకుడు పొందేటువంటి తార్కిక అనుభూతి. ఈ తార్కిక అనుభూతి అని ఆయన నిరూపణ చేయటం ద్వారా దీని తర్వాత వచ్చేటువంటి వాదాలకు ఇంకొంచెం వాటిని బాగు చేసుకునేందుకు వెసులుబాటుగా ఈ తర్వాత రాబోయినటువంటి భుక్తివాదాలు ఇత్యాది వాదాలకు ఇది కూడా ఒక మెలకువలు తీసుకోవటానికి కూడా ఒక ప్రాతిపదిక అయిందనేది మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఇలా మనకి ఏం చెప్పారంటే ముందుగా మనం చూసినటువంటి బట్టలోల్లటుడి యొక్క రసోత్పత్తివాదం కావచ్చు, ఇక్కడ శ్రీశంకుడు చెప్పినటువంటి రసానుమితివాదం కావచ్చు, ఇందులో ఒకరు అనుకార్యనిష్టంగా అనుకర్తనిష్టంగా రసనిష్టను చెప్పి బట్టలోల్లటుడి ప్రకారంగా ఉత్పాద్య ఉత్పాదక భావము, గమ్య గమక భావము, పోష్య పోషక భావాలు సంయోగంగాను ఇందులో కార్యకారణ భావం సంబంధంగాను చెప్పాక ఉత్పత్తి అభివ్యక్తి పుష్టి అనేవి నిష్పత్తి శబ్దానికి అర్థంగా బట్టలోల్లటుడి సిద్ధాంతంలో చూసాం. ఇక శ్రీశంకకుడు తను రసానుమితివాదాన్ని ప్రతిపాదన చేస్తూ అనుకర్త ఎందు రసం నిష్టమై ఉంటుందని అనుమాప్యానుమాపక వాదం ద్వారా ఈ సంయోగాల కలయిక ద్వారా మనకు తెలుస్తుందని పరిచయం చేస్తూ ఇందులో మనం గమిగమక భావం లేదా జ్ఞాపక భావాన్ని చూసుకుంటూ తద్వారా అనుమితి అనేటువంటి శబ్దం ఇక్కడ నిష్పత్తికి అనుమితి అనే శబ్దాన్ని ఇక్కడ మనకు చూపించడం జరిగింది. ఇందులో దోషాలు కూడా మనం వివరణాత్మకంగా చూసామండి. ఇలా వచ్చిన తరువాత రసాలకు వాటిని ఇంకొంత లోపభూయిష్టం కాకుండా మనకు అందించేందుకు ఈ రెండు వాదాలు కూడా తోడ్పడ్డాయని చెప్పడంలో ఏ రకమైనటువంటి అతిశయోక్తి లేదనే చెప్పొచ్చండి. అయితే దీనికి బట్టలోల్లటి యొక్క రసోత్పత్తి వాదం అనేటువంటిది కానీ ఈ రసవాదాలలో ఒక మైలురాయిలుగా చెప్పుకోవచ్చండి. ముందుగా ఒకరి ప్రతిపాదనలో ఎప్పుడూ తప్పులు ఉంటాయి. ఒకరు ప్రతిపాదిస్తున్నారు అంటే ఏ రకమైన లోపభూయిష్టం కాకుండా ఉండకుండా ఏదీ ఉండదు. దానిలో ఎంతో కొంత వారికి అనిపించినటువంటి భావాన్ని అక్కడ చెప్పడం వరకు జరుగుతుంది. తరువాత వచ్చిన వాళ్ళు దానిలో పరస్పర తర్కం చేసుకుని దానిలో ఉన్నటువంటి అంశాలను క్రోడీకరించుకుంటూ దానిలో ఇంకేమైనా కలపాలా, ఇందులో ఏమైనా లోపాలు ఉన్నాయా అని విమర్శ చేసేటువంటి అవకాశం వారిని అనుసరించి వచ్చే వారికి ఉంటుంది. కానీ ముందుగా ప్రతిపాదించేటువంటి వాళ్ళకి అవకాశం అక్కడ ఉండదు. కనుక బట్టలోల్లటుడు ఒక మైలురాయిని మనకి ఇక్కడ చూపించాడనే చెప్పాలి ఈ రసోత్పత్తి వాదంలో. ఇలా మనం ఈరోజు మనకున్నటువంటి 4 వాదాలలోనూ 2 వాదాలను ఇక్కడ మనం చూడటం జరిగిందండి. ఇది నాకు ఇది చదువుతున్నప్పుడు నేను ఇది నోట్స్ కింద నేను ఇక్కడ ప్రెజెంటేషన్‌లో ఇవ్వకపోవడానికి కారణం చెప్తున్నాను. ఇది నా భావనలో నేను రాశాను. ఇప్పుడు దీనిలో సారాంశాన్నంతా కూడా మనం చూసుకున్నాం కనుక రసం అనేటువంటిది ఒక్కొక్క వ్యక్తిలో పొందేటువంటి భావజాలంతో మనం మేళవించుకుని వ్రాసుకుంటే అది ఇంకా అందంగా ఉంటుందనేటువంటి భావనతో నాకు అనిపించిన భావాన్ని నేను పేపర్ మీద ఏదైతే పెట్టుకున్నానో దాన్ని మీకు చెప్పాను. ఇప్పుడు మీరు విన్నటువంటి సారాంశం రీత్యా మీకు అనిపించిన విధంగా
దీన్ని రాసుకుంటారనే ఉద్దేశంతోనే నేను దీని యొక్క బ్రీఫ్గా మాత్రమే ఇక్కడ మీకు ముందు చూపించానండి. దీన్ని పట్టుకునే నేను సిద్ధాంతాన్ని రాసుకోవటం జరిగింది. మీరు కూడా ఆ చిరు ప్రయత్నం చేస్తారనే ఉద్దేశంతోనే నేను ఇక్కడ మీకు దాన్ని పూర్తిగా చూపించకపోవడానికి ముఖ్యమైన కారణం. ఈరోజు మనం రసవాదాల్లో ఈ రసోత్పత్తి వాదాల్లో మనం 2 వాదాలు కూడా చూడటం జరిగిందండి. మిగిలిన 2 వాదాలు కూడా తర్వాత క్లాస్లో మనం మాట్లాడుకుందాం. సూపర్ అండి, చాలా బాగుంది, చాలా బాగుంది. ధన్యవాదాలమ్మా. చాలా బాగా చెప్పారండి. చాలా డీటెయిల్ గా చెప్పారండి. ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిండి, ఎంత కష్టపడ్డారండి. చాలా అద్భుతంగా చెప్పారు. చాలా బాగుంది, చాలా బాగా చెప్పారండి. ధన్యవాదాలు. చాలా బాగుంది. ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. చాలా చాలా బాగా చెప్పారండి. ధన్యవాదాలు సార్. చాలా బాగుందండి, చాలా బాగా చెప్పారు. పంచాంగం భాగ్యలక్ష్మి గారు ఎలా చేస్తే ఒక చిన్న చర్చ రికార్డింగ్ సార్, అది ఉండాలేమో అనుకుంటున్నాను. రికార్డింగ్ ఉండాలి. వనం నీరజారాయణ గారు వినపడుతుంది అన్నమాట. చెప్పండి సార్, వినిపిస్తుంది. చర్చ పెడితే ఇంకా బాగా గుర్తుంటుంది అనే ఉద్దేశంతో చర్చ పెడుతున్నాను. అంటే వేరే రికార్డింగ్ చేస్తే బాగుంటుంది. లేదు, ఇందులోనే కంటిన్యూ అయితే మంచిదండి. దీనికి సంబంధించిన చర్చనే. ఓకే, ఇక్కడ జోషి గారి పుస్తకము 70 బట్టలోళ్ళటి దాని గురించి చెప్తున్నారు కదా. 73 పేజీలో సారాంశంలో చెప్తారు ఆయన ఏం చెప్తారంటే, ఇక్కడ ఈ ముగ్గురు కూడా సంయోగ పదము నిష్పత్తి పదాన్ని గురించి చెప్తూ ఉన్నారు. ఈ సంయోగము దేనికి సంయోగము అనేది నేను కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తున్నానండి. దానిలో రాసిన దాని ప్రకారం జోషి గారు రాసింది కానీ లేకపోతే పుల్లెల శ్రీరామచంద్ర గారు రాసింది ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి స్థాయి భావం శృంగారానికి రతి అండి. ఈ స్థాయి భావము రతి అనేది ఏదైతే స్థాయి భావం ఉందో, ఈ స్థాయి భావానికి విభావానికి ఉండేది జన్యజనకాలు అంటాడండి ఆయన. స్థాయి భావం రతికి ఉన్న సంబంధం జన్యజనక భావం. రతి జన్యము, విభావాలు జనకాలు. అలాగే రతికి అనుభవాలకు ఉండేది గమ్యగమకం. ఈ సంయోగం దేనికంటే స్థాయి భావానికి అనుభవాలకి అది గమ్యగమకం అవుతుంది. అలాగే రతి అంటే స్థాయి భావం, దానికి వ్యభిచారీ భావాలకి అది పోషక భావం అవుతుంది అన్నాడు. ఇలాగా ఈ స్థాయి భావం అనేది రసనిష్పత్తి డెఫినేషన్లో లేదు, కానీ ఈ వీళ్ళు దాన్ని కూడా తీసుకొచ్చి ఈ సంయోగం అనేది స్థాయి భావానికి విభావాలకి ఒక సంబంధము, స్థాయి భావానికి అనుభవాలకి ఇంకొక సంబంధము, స్థాయి భావానికి వ్యభిచారీ భావాలకి ఇంకొక సంబంధము అని చెప్పి ఇవి చెప్పారండి. అది నేను యాడ్ చేసుకుంటాను అని అనుకుంటున్నాను. దీనికి పంచాంగం భాగ్యలక్ష్మి గారు ఏమంటారు? తను కూడా ఇవే మెన్షన్ చేశారు కదా, తను చెప్పిన నోట్స్ లో కూడా ఇందాక. అంటే ఈ స్థాయి భావానికి విభావాలకి లేకపోతే స్థాయి భావానికి అనేది వచ్చిందా లేదా నేను గమనించలేదు. మెన్షన్ చేశాను సార్. చేశారు కదా, జన్యజనక భావం అని చెప్పారు, భావం చెప్పారు. దేనికి జన్యజనకం అని చెప్పారా? శృంగార రసంలో రతికి తీసుకుంటే అంటూ మెన్షన్ చేశారు కదా. సరేనండి, అయితే నేనే మిస్ అయ్యానేమో. క్లియర్ గా నేను అంటే నేను విన్నంత వరకు, ఫర్ ఎగ్జాంపుల్ శృంగార రసం తీసుకుంటే దాంట్లో స్థాయి భావమైన రతికి అంటూ మొదలు పెట్టి చెప్పానట్టు నేను విన్నాను. చెప్పాను కూడా. థ్యాంక్ యూ స్వాతి గారు. థ్యాంక్ యూ. అది నేను మిస్ అయ్యానేమో. అది నేను మిస్ అయ్యి ఉంటాను. అంటే ఒక రసం గురించి చెబుతూనే అకార్డింగ్ టు శాస్త్రబద్ధంగా ముందు సామాజికంగా చెప్తూ సార్, తర్వాత నేను మన శాస్త్రంలో కూడా ఏం చెప్పారు అన్నదాన్ని మెన్షన్ చేస్తూ అక్కడ వాళ్ళు చెప్పిన శృంగారాన్ని తీసుకుని
దానిలో క్రోడీకరించిన అంశాన్ని కూడా క్రోడీకరించి చెప్పాను సార్. వెరీ గుడ్ అండి. అయితే నేను మిస్ అయ్యానేమో. చెప్పారండి. ఓకే. ఈ చర్చ వల్ల ఏమవుతుందంటే ఇంకా నాటుకుపోతుంది మనం. యాక్చువల్గా నేను ముందుగా